హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో. ఈరోజు మనం మటన్ గ్రీన్ బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసారు ఫ్రెండ్. అన్నీ చూసుకోండి, మీరు అన్నీ రెడీ చేసి పెట్టిన ఫ్రెండ్స్. చూడండి, ఒక కేజీ రైస్కు కేజీ మటన్ తీసుకోవాలండి. ఒక కప్పు పెరుగు. ఇది గ్రీన్ మసాలా అండి, గ్రీన్. దీనివల్లే మనకి ఇప్పుడు గ్రీన్ బిర్యానీ తయారవుతుంది. దీనికి ఏమేమి వేసుకోవాలో చెప్పేస్తాండి ఇప్పుడు. ఇదిగోండి, ఇక్కడ పెట్టిన మీకు తెలియాలి కదండి, ఆల్రెడీ నేను అక్కడ కొట్టి పెట్టినండి. మనకి ఎంత కారం కావాలంటే అన్ని పచ్చిమిరపకాయలు నేను 5 వేసుకున్నానండి. 1 కేజీ రైస్కు. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఈ 3 కలిపండి మనము మిక్సీ కొట్టుకుంటే గ్రీన్ పేస్ట్ అవుతుంది. మీకు తెలియాలని నేను ఇక్కడ పేస్ట్ పెట్టానండి. నేను మళ్ళీ ఇక్కడ మీకు అవి పెట్టిన, మీకు తెలియాలని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలండి. మిక్సీ కొట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ వస్తుందండి బిర్యానీ. చూడండి, 1 కేజీ రైస్ నేను కడిగి పెట్టుకున్నానండి. బాస్మతి రైస్ అని ఏం లేదండి ఫ్రెండ్స్, కొంచెం మందికి ఉంటాయి ఇంట్లో, లేకపోవచ్చు టయానికి. బాస్మతి రైస్ కన్నా మనము జీలకర్ర మసూర్ బియ్యం చేసుకుంటాం కదండి, డైలీ చేసుకునే రైస్తోనే ఇప్పుడు మనము గ్రీన్ బిర్యానీ చేస్తున్నాం. బాస్మతి రైస్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 కేజీ మటన్ అండి. చూడండి, 4 టమాటాలు, 4 ఎర్రగడ్డలు, ఒక నిమ్మ చెక్కండి, కొంచెం పిండాలి, గింజలు తీసి పెట్టినా నేను. పెరుగు కప్పు, 1 కప్పు పుదీనా, కొత్తిమీర పేస్ట్ అండి. ఇవి వచ్చేసి వేయించుకున్న ఆనియన్స్ అండి ఫ్రెండ్స్. లాస్ట్లో నేను రైస్ అయిపోయినాక పైన వేస్తా. ఈ ఎట్ట ఫ్రై చేసుకోవాలో నేను చెప్తా అండి మళ్ళీ. ఫస్ట్ ఇది అయిపోతే ఇది చూడండి మసాలాలు. నేను ఏమి రెడీమెంట్ మసాలా అయితే వేయడం లేదండి. కొంచెము ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి, కారము, ఇది బిర్యానీ ఆకండి, ఇంకా లవంగాలు, ఒక చెక్క అండి, అంతే. ఇంకేమి మరాఠీ మొగ్గ కానీ ఏం అవసరం లేదండి. సాల్ట్, ఒక 2 స్పూన్లు నెయ్యి అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాల్సినంత వాటర్. మీరు 2 గ్లాసులు బియ్యం తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. మరీ పొడిగా కావాలనుకుంటే 3 గ్లాసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా నేను పెట్టేసినా కదండి. ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. బాస్మతి రైస్ అని ఏం లేదండి, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్. దీనికి నేను చెప్తాను చెప్పినా కదండి, ఆనియన్స్ ఎట్టంటే మనకి డ్రైగా ఉండాలంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా, దానికి ఒక టిప్ ఉందండి. మనము వేయించుకునే ముందు ఆయిల్ వేడయ్యేటప్పుడు మనం కొంచెం కార్న్ఫ్లవర్ ఉంటుంది కదండి, సన్నగా ఆనియన్స్ తరుక్కొని దాంట్లో కలుపుకొని పక్కన పెట్టుకొని ఎమ్మటనే మనం వేడి అవగానే వేయించుకుంటే ఇట్లా డ్రైగా వస్తాయండి ఆనియన్స్. చూడండి ఫ్రెండ్స్, అన్నీ రెడీ చేసేసినాం కదండి. ఇంకా నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్. నేను క్లియర్గా చెప్పినానండి, మళ్ళీ మీరు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ రెడీ చేసి పెట్టుకొని మీరు బిర్యానీ రెడీ చేసుకున్నారంటే గ్రీన్ మటన్ బిర్యానీ టేస్టీగా ఉంటుందండి. చూడండి, నేను అన్నీ పెట్టేసుకుంటాను, బోన్లన్నీ మనం పోలు కదండి మరి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా ఇక్కడ మనం ఆల్రెడీ డబరా రెడీ చేసి పెట్టేసుకున్నామండి. ఆయిల్ వేసుకొని ఇంకా ఆనియన్స్ వేసేద్దాము. నేను సింగిల్ హ్యాండ్తో బ్యాలెన్స్ చేయాలండి, చల్లని చెప్పినా కదా మీకు. చూడండి, వేడయిందండి ఆనియన్స్. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక మళ్ళీ మనం అన్ని మసాలాలు యాడ్ చేద్దామండి. ఏ ఫుడ్ కలర్ కూడా అవసరం లేదండి, అన్నీ న్యాచురల్గానే చేస్తున్నాను, అన్నీ లైవ్లో పెట్టి చేస్తున్నాను మీకు. మీరు అన్నీ నిదానంగా చేసుకున్నారంటే మీరు 1 కేజీ కాకుంటే ఫస్ట్ 1/2 కేజీ మటన్తో 1/2 కేజీ రైస్తో ట్రై చేయండి. చిన్న ఫ్యామిలీ ఉంటారు కదండి, ఒక పాప, ఒక బాబు, ఉన్నవాళ్ళు చిన్నగా ట్రై చేసినారంటే టెన్షన్ లేకుండా అండి మీకు ఎన్ని గ్రీన్ మటన్ బిర్యానీ అయిపోతుంది. చూడండి, ఆనియన్స్ రెడ్గా రావాలండి, కొంచెం టైం పట్టాలి ఫ్రెండ్స్, నిదానంగా. నేను అన్నీ రెడీ చేసి పెట్టినాను ఫ్రెండ్స్, ఎందుకంటే మరి వీడియో లాంగ్ అయిపోతుందండి అన్నీ కొట్టి చూపించాలంటే. ఇంకేపు మూత పెడతామండి. వెరీ థ్యాంక్స్ ఫ్రెండ్స్.
పొద్దున్న నేను గ్రీన్ టీ కూడా పెట్టినాను కదండి. మీరు ఎవరైనా మీలో ఒక్కరు టేస్ట్ చేస్తే కనుక నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు పెట్టే కమెంట్స్తో నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంకా చూడండి, ఇట్లా మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గనిద్దామండి. చూడండి, మూత తీసినాం కదా, కొంచెము కలుపుతున్నాం. కొంచెం పెద్ద స్టవ్ మీద పెట్టుకున్నామండి. ఇది చిన్న వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఎన్ని టేస్టీగా బిర్యానీ తయారు చేస్తున్నామండి మనము. చూడండి ఫ్రెండ్స్, నిదానంగా చేసి ట్రై చేయండి. ఏమి చిన్న పొరపాట్లు ఉన్నా క్షమించండి. నేను కొత్తగా చేస్తున్నా కాబట్టి నాకు కొంచెం తొడబడుతుంది చెప్పేదానికి. చూడండి ఫ్రెండ్స్, చూడండి, చెప్పినా కదండి మీకు, కొంచెం ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చినప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. మళ్ళీ మనము టేస్ట్కి సరిపోయినంత మళ్ళీ వేసుకుందామండి. అంతే అండి, ఏం లేదు. కొంచెం బ్రౌన్ కలర్ అయితే రావాలండి ఆనియన్స్. చూడండి ఫ్రెండ్స్, వస్తుంది కదా. చూడండి, కొంచెం బ్రౌన్ కలర్ అయితే అయింది కదండి ఆనియన్స్. ఇంకొంచెం అవ్వాలండి. చూడండి, ఎంత బ్రౌన్ కలర్ వస్తే అంత కలర్ఫుల్గా ఉంటుందండి బిర్యానీ. చూడండి, బిర్యానీ మసాలా కానీ ఏమి రెడీమేడ్ మసాలాలు అయితే ఏమి వేయడం లేదండి నేను. దీంట్లో మసాలా గింజలు కూడా ఒక చెక్క, 2 ఆకులు, లవంగాలండి, అంతే. ఇంక ఏం అవసరం లేదు మనకి. 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొంచెం దూరంగా ఉంది, వంట చేసుకోండి ఫ్రెండ్స్. రాని వాళ్ళు, కొత్తగా చేసిన వాళ్ళు, అది ఆయిల్ పడుతుందండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా మనం. ఇప్పుడు నెక్స్ట్ టమాటాలు ఉన్నాయి ఫ్రెండ్స్. టమాటాలండి, టమాటాలు ఫస్ట్ ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి.
నేను ఎప్పుడు మసాలా గింజలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగడ్డలు వేయించేటప్పుడు అయితే వేయనండి. లాస్ట్లో మన ఉప్పు కారము టమోటా ఎర్రగడ్డలు ఫ్రై అయినాక వేస్తాండి. ఎందుకంటే మసాలా ఫ్లేవరు బాగా వస్తుందండి. అది ఆయిల్లో కన్నా కుక్ అయిపోయినాయి అంటే మసాలా గింజలు ఆ స్మెల్ అయితే రాదండి. బిర్యానీ కానీ మన దేంట్లో అయినా కానీ యూజ్ చేసేటప్పుడు మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, లవంగ చెక్క ఇలాచి ఇవన్నీ కూడా మరాఠీ మొగ్గ ఎప్పుడైనా కానీ మనము ఆనియన్స్ టమాటా అల్లం పేస్ట్ ఇవన్నీ కుక్ అయినాక లాస్ట్లో వేసుకోవాలండి. అవి అప్పుడు దాని ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. మనం తినేటప్పుడు కానీ సోస్ వేసేటప్పుడు కానీ సూపర్గా. చూడండి కొంచెం మూత పెడదామండి. ఇది కుక్ అవుతుంది కదండి. నేను పక్కన వాటర్ పెట్టుకున్నానండి. మనకి ఎంత వాటర్ కావాలో బిర్యానీకి. నేను 2 గ్లాసు రైస్ వేసినాను కదా, 4 గ్లాస్ వాటర్ అండి. పక్కన మరిగించుకుందాం. ఎందుకంటే నేను లైవ్లో చేస్తున్నా కదండి, మరి వీడియో లాంగ్ అయిపోతుంది. అందుకు మరిగించే వాటర్ దీంట్లో వేసుకుంటే రైస్ వేసినాక తొందరగా కుక్ అవుతుందండి. అందుకు ఫ్రెండ్స్ చూడండి టమాటాలు మగ్గుతున్నాయి కదా, అంతే అండి. చూడండి ఎంత బాగా కలర్ వస్తుందో కదండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇదేండి మన స్పెషాలిటీ గ్రీన్కి బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇదే. మనకి మెయిన్ పేస్ట్ అండి ఇది. కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు అండి, అంతే అండి. ఇది ఏం లేదండి. దీంట్లో కొంచెం ఎక్కువ పేస్ట్ కొట్టుకుంటే కన్నా ఎక్కువ గ్రీన్ కలర్ వస్తుందండి. చూడండి చూడండి ఎంత బాగా ఫ్రెష్ తెచ్చుకోవాలండి మనము. ఫ్రెష్ పుదీనా, ఫ్రెష్ కొత్తిమీర, ఫ్రెష్ పచ్చిమిరపకాయలండి. నేను అవి గ్రీన్గా ఉండేటివి మనం తెచ్చుకోవాలి. అప్పుడు మనకి రైస్ అనేది చక్కగా గ్రీన్ కలర్ వచ్చేస్తుందండి. ఇంకా నెక్స్ట్ కొంచెమే కదండి వేసినాము ఉప్పు, మళ్ళీ వేద్దాం టేస్ట్కి సరిపడగా. సరిపోదండి. నేనేమి రైస్ ఇది దమ్ బిర్యానీ అయితే కాదండి, మటన్ కూడా దీంట్లోనే వేసేస్తాను. దమ్ అయితే కాదండి, ఇది మామూలు నార్మల్ బిర్యానీనండి. మన మటన్ చికెన్ బిర్యానీ ఎట్లా చేసుకుంటామో అట్టనేనండి ఇది. ఇంకా ఇప్పుడు ఇది వేద్దామండి మనము. చూడండి కారము మనకు తగినంత అండి, ఎంత కావాలంటే అంత అండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాం కదా, మీకు ఎంత కారం తింటే అంత వేసుకోండి. ధనియాల పొడి, ఇంకా చూడండి లైవ్లో చూపిస్తున్నా, చెక్క లవంగాలు ఆకండి, బిర్యానీ ఆకు, అంతే అండి. ఆ 3 అండి, ఇంక ఏమీ లేదు. మనకి దీంట్లో పుదీనా కొత్తిమీర ఉంది కదండి, ఇంకా మటన్ ఉంటుంది ఉడికించుకునే మటన్. ఆ ఫ్లేవర్ అయితే సరిపోతుందండి దీనికి. ఆ ఫుడ్ కలర్లు ఇవి అవి ఏం అవసరం లేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెరుగు అండి. 1 కప్పు పెరుగు తీసుకున్నా. 1 కప్పు అయినా వేసుకోవచ్చు అండి, 1/2 కప్పు అయినా వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు. ఇంత అంత ఏం లేదండి దీనికి. చూడండి 1/2 కప్పు పెరుగు వేసినాం కదండి. చూడండి ఎంత ఈజీగా ఎమ్మి గ్రీన్ బిర్యానీ అండి. 1 స్పూన్ అండి నెయ్యి వేసుకుందామండి. దీంట్లో ఆప్షనల్ అండి, ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఏం లేదు, మీ ఇష్టం. నేను టేస్ట్ కోసం నేను కొంచెం వేస్తానండి నెయ్యి. అయితే ఉన్నప్పుడు వేస్తాండి, లేనప్పుడు ఏం లేదండి. చూడండి ఎంతో బాగా ఫ్రై అయింది కదండి గ్రేవీ. అలా కొంచెంసేపు 1 నిమిషం మూత పెడదామండి. ఇట్లాంటి ఎలుపుగా ఉండే అదే అండి, ఫ్రీగా ఉంటాయి కదండి బోన్స్, ఇట్లాంటివి పెట్టుకోవాలండి ఎప్పుడైనా బిర్యానీకి, ఫ్రీగా ఉడుకుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసండి మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి మటను. చూడండి వావ్ ఎంత బాగా స్మెల్ వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇంకా మటన్ ఉడికించినాం కదండి, మనము వేసేద్దామండి దీంట్లో.
కుక్ అవ్వాలి కదండి. ఆల్రెడీ అది కుక్కి అయిపోయిందండి. మనము కుక్ చేసి పెట్టినాము. ఇంకా కొంచెం బాగా మసాలాలో కుక్ అవ్వాలి కదండి. మరి గ్రీన్ బిర్యానీ అంటే బాగా కుక్ అవ్వాలి కదండి. సారీ అండి, మాటలు తొడబడుతున్నాయి. హిందీ మాట్లాడి తెలుగు మాట్లాడాలంటే కష్టం అవుతుంది ఫ్రెండ్స్. కవర్ చేసుకోండి, ఏమనుకోవద్దు. చూడండి, కొంచెం మూత పెడదామండి. చూడండి ఫ్రెండ్స్, మటన్ కుక్ అవుతుంది. ఇంకా రైస్ వేద్దామండి. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో కదండి. చూడండి ఫ్రెండ్స్, రైస్ వేసేద్దామండి. ఇంకా మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదండి రైస్. పక్కన బాయిల్ అవుతుందండి వాటరు, అది దీంట్లో వేద్దామండి. చూడండి, ఫాస్ట్గా అవుతుందని నేను వాటర్ పక్కన పెట్టుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఈ వాటర్ వేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, చూసారండి. మూత పెట్టేద్దామండి. మనము ఒక 20 నిమిషాలు టైం పడుతుందండి. అప్పటి వరకు మనం పెరుగు చట్నీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉడుకుతుందో కదండి మటన్ గ్రీన్ బిర్యానీ. కొంచెం టైం పడుతుందండి, మూత పెడతాము. చూడండి ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. చూడండి ఫ్రెండ్స్, మటన్ గ్రీన్ బిర్యానీ రెడీ అయిపోయింది. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా గ్రీన్గా పొగలు వస్తుందో. ఇంకన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామండి. ఇంకా మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. చూడండి, పెరుగు చట్నీ అండి ఇది. ఇంకా ప్లేట్లో చూడండి పెరుగు చట్నీ, ఆనియన్స్ అండి, డ్రై చేసిన ఆనియన్స్. ఇంకా బిర్యానీ మనమైతే ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, పొగలు వస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా హెల్దీ ఎమ్మి గ్రీన్ బిర్యానీ, మటన్ గ్రీన్ బిర్యానీ రెడీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇంత ప్లేట్లో సర్వ్ చేసుకొని ఫ్రెండ్స్, ప్లేట్లో బిర్యానీ సర్వ్ చేసుకున్నాం కదండి. ఇంకా వేయించిన ఆనియన్స్ పైన వేసుకోవాలండి. ఎమ్మి టేస్టీ గ్రీన్ మటన్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. చూడండి, దీంతో పెరుగు చట్నీ అండి. మీకు నచ్చితే టేస్ట్ చేసి ఒక లైక్ అంటూ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.